బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఎస్ఎల్బీసీ ప్రమాదంలో చనిపోయిన మరో మృతదేహాన్ని వెలికితీశారు. రెస్క్యూ సిబ్బంది తవ్వకాలు జరుపుతూ ఉండగా మృతదేహం ఆనవాళ్లు లభించినట్లు తెలుస్తోంది. కన్వేయర్ బెల్ట్కు 50 మీటర్ల దూరంలో దుర్వాసన వస్తున్నట్లు గుర్తించిన సిబ్బంది ఆ ప్రాంతంలో తవ్వారు. ముందుగా గుర్తించిన అనుమానిత ప్రాంతాలు D1, D2 కాకుండా మరో చోట తవ్వకాలు జరుపుతూ ఉండగా ఈ మృతదేహం ఆనవాళ్లు లభించింది. ప్రస్తుతం గ్యాస్ కట్టర్ల సాయంతో కన్వేయర్ బెల్ట్ శిథిలాలను తొలగిస్తున్నారు. గత నెల 22న ప్రమాదం జరగ్గా అందులో చిక్కుకున్న 8 మంది ఆచూకీ కోసం దేశంలోని అన్ని ప్రముఖ రెస్క్యూ టీంలను రంగంలోకి దింపారు. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్, సింగరేణి, ర్యాట్ హోల్ మైనర్స్, కేరళ కెడావర్ డాగ్స్ స్క్వాడ్స్, అలాగే వాటితో పాటు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. 15 రోజుల క్రితం గుర్ప్రీత్ సింగ్ అనే కార్మికుడి మృతదేహం లభ్యమైంది. అప్పటి నుంచి తవ్వకాలు చేపడుతున్నా ఎలాంటి పురోగతి లభించలేదు. టన్నెల్ లోపల ప్రమాదకర పరిస్థితులు ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. భారీగా మట్టి పేరుకుపోవడం, నీటి ఊట ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందని అంటున్నారు. యూపీకి చెందిన మనోజ్గా గుర్తించినట్లుగా సమాచారం అందుతోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, లభించినటువంటి ఆనవాళ్ల ప్రకారం మృతదేహం ఎవరిదిగా చెప్తున్నారు? అక్కడ ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? మురళి, గత నెల 22న జరిగిన ఈ సొరంగ ప్రమాదంలో, ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదంలో ఇప్పటి వరకు అయితే 2 మృతదేహాలు లభించినట్లు అధికారులు వెల్లడించారు. గత 16 రోజుల క్రితం కూడా పంజాబ్ కు చెందిన గుర్ప్రీత్ సింగ్ మృతదేహం లభించింది. మరో 16 రోజులు గడిచిన తర్వాత రెస్క్యూ టీం కు ఈ రోజు అంటే ఒక అనుమానాస్పదంగా ఒక కాల్ అయితే లభించింది. ఉత్తరప్రదేశ్ కు చెందిన మనోజ్ గా అనుమానాస్పదంగా ఉందని చెప్తున్నారు. ఆయన వాళ్ళే ఉన్నాయని అధికారులు అయితే ఇంకా ధృవీకరించలేదు, అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న 12 రెస్క్యూ టీంలు అయితే 32 రోజులుగా ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో జరిగిన ప్రమాదం నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా పనిచేస్తూనే ఉన్నాయి. ఆ పనిచేసే క్రమంలోనే వారికి చాలా అవరోధాలు కూడా ఎదురవుతున్నాయి. అక్కడ మట్టి, బురద, రాళ్లు, టీబీఎం మిషన్ అవశేషాలు బయటికి తరలించడం వ్యయ ప్రయాసాల కోసమే. అయినా కూడా ఆ మృతదేహాలకు అంటే ఎక్కడైతే గల్లంతైన 8 మంది కోసం ఆచూకీ కోసం అయితే 32 రోజులుగా రెస్క్యూ టీం అయితే తమ విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తూనే ఉంది, అన్వేషణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు అయితే గత 16 రోజుల క్రితం గుర్ప్రీత్ సింగ్ మృతదేహం లభించింది. ఆ మృతదేహాన్ని కూడా దానికి సంబంధించిన పోస్ట్ మార్టం అనంతరం వాళ్ళ స్వస్థలం కూడా తరలించారు అధికారులు. ఈ నేపథ్యంలోనే మరో మృతదేహాన్ని కూడా అంటే సంబంధించిన కాలు ఈ రోజు అయితే ఎడమ కాలు, దానికి సంబంధించిన మృతదేహానికి సంబంధించిన ఎడమ కాలు అధికారులకు రెస్క్యూ టీం కు లభించింది. దానిపైన వాళ్ళ ఆసుపత్రికి పంపించి దానికి DNA పరీక్ష, దానికి ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించి ఎవరు అనేది చేసే అవకాశం అయితే ఉంటుంది, అయితే నిర్ధారణ చేసే అవకాశం ఉంది. కానీ ఈ క్రమంలోనే ఎక్కడైతే D1, D2 ప్రాంతాలలో తవ్వకాలు చేపడుతున్నారో ఆ తవ్వకాలలో కూడా రెస్క్యూ టీంకి అయితే చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇప్పటికే 100ల కొద్ది టన్నుల కొద్ది ఆ మట్టిని, బురదను కన్వేయర్ బెల్ట్ పైన బయటికి తరలిస్తున్నారు. దీంతో పాటు జాగిలాలను కూడా ఎక్కడైతే కెనడా నుంచి తెప్పించిన ప్రత్యేక జాగిలాలను కూడా అక్కడ సొరంగ మార్గంలో తవ్వకాలకు సంబంధించిన అన్వేషణ కొనసాగుతుంది. ఆ జాడలు కూడా గుర్తించేందుకు వాటిని కూడా తీసుకొచ్చారు. దాంతో పాటు రోబోటిక్ సంబంధించిన రోబోలను కూడా ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు కూడా రోబోలు వచ్చి కూడా 15 రోజులు అవుతుంది. దాన్ని ఆపరేషన్ కూడా కొనసాగుతూనే ఉంది. ఈ రోజు D2 ప్రాంతంలో ఎక్కడైతే తవ్వకాలు చేపడుతున్నారో ఆ తవ్వకాలకు సంబంధించిన ఒక కాల్ అయితే గుర్తించారు అధికారులు. దానికి సంబంధించి మరో 2-3 గంటల్లో ఎవరు అనేది ఇప్పటికైతే మనోజ్ అని చెప్తున్నారు, కానీ ఎవరిది అనేది నిర్ధారించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది మురళి.